తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. పురపోరులో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఎల్లుండి జరగనున్న పోలింగ్ ఏర్పాట్లలో ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 13న కౌంటింగ్ ఫలితాలు వెల్లడవనున్నాయి. రాష్ట్రంలోనే ఒకే ఒక విడతలో మున్సిపల్ పోలింగ్ జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 25,62,639 మంది, మహిళా ఓటర్లు 26,80,000 మంది, ఇతరులు 640 మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మొత్తం 8,195 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. మున్సిపల్ ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్స్ 137, కౌంటింగ్ సెంటర్లు 136 ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13న ఫలితాలు ప్రకటించిన తర్వాత 14న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నెల 16న వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. అదే రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తెలిపారు. పోలింగ్ సమయంలో ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతుందని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 25,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కు సంబంధించి ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలతో పాటు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎన్నికల సంఘం అధికారులు. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటలతో ఈ గడువు ముగిసింది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి, అలాగే అజయ్, మరోవైపు కరుణాకర్ కూడా ప్రస్తుతం మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా చారి దగ్గరికి వెళ్దాం. చారి, మున్సిపల్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లపై ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ ప్రచారం ముగిసిన తర్వాత ఏ పార్టీలు కూడా ప్రచారం చేయడానికి వీల్లేదు. ఒకవైపు ఇక 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమై ఉంది. ఇప్పటికే ఒకవైపు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించింది, నేరుగా సమావేశాలను ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. ఈ సమావేశాల్లో ఏర్పాట్లకు సంబంధించిన దిశ నిర్దేశం చేశారు. పూర్తిగా ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన సామాగ్రి కూడా ఆయా జిల్లా హెడ్ క్వార్టర్స్కు వెళ్ళింది. ఇక రేపు అక్కడ బిఎల్ఓలు, ఇతర రిటర్నింగ్ అధికారులతో ఒకవైపు శిక్షణ కార్యక్రమము మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఆ మధ్యాహ్నం తర్వాత అన్ని ప్రాంతాలకు, అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికల సామాగ్రి వెళ్తుంది. పూర్తిగా ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు 2,996 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకే దఫలో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి ఇందులో 52,43,023 మంది ఓటర్లు పాల్గొనబోతున్నారు, ఓటు వినియోగించుకోబోతున్నారు. ఇందులో పురుష ఓటర్లు 25,62,639 మంది ఉన్నారు. అదేవిధంగా మహిళా ఓటర్లు 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరులు 640 మంది ఓటర్లు ఉన్నారు. దీనికోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 8,195 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు 16,031 బ్యాలెట్ బాక్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ బాక్సుల భద్రత కోసం పోలింగ్ తర్వాత
కూడా స్ట్రాంగ్ రూమ్స్ 137, అదేవిధంగా కౌంటింగ్ సెంటర్లు 136 ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికల కోసం సిబ్బంది 1379 మంది ఆర్ఓలు, 1547 మంది ఏఆర్ఓలు, ఇక 9560 మంది పీఓలు, అదేవిధంగా 31,428 మంది ఏపీఓలు కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. ఇక ఎన్నికలకు సంబంధించిన భద్రత కోసం 25,000 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ఎక్కడ కూడా పోలింగ్ బూతుల వద్ద కానీ పోలింగ్ స్టేషన్ల వద్ద కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బలగాలను పిలిపించారు. ఇటు పారదర్శకంగా, ప్రశాంతంగా, శాంతియుతంగా ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా అటు అవసరమైన చోట్ల కూడా షామియానాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటు సిబ్బంది కూడా ఎక్కడ కూడా ఇటు వాటర్ కానీ ఆహారానికి సంబంధించిన కానీ వాటికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక మొత్తంగా ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహించిన పార్టీలన్నీ ఇక మైకులన్నీ మూగబోయాయని చెప్పుకోవచ్చు. ప్రధాన పార్టీలన్నీ కూడా హోరెత్తిన ప్రచారం చేశాయి. ఒకవైపు అభ్యర్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా ప్రచారం నిర్వహించాయి. ఇప్పుడు ఈ ప్రచారం ముగిసిన తర్వాత ఇక ఎవరు కూడా ఎలాంటి ప్రసారాలు కూడా ఎన్నికలకు సంబంధించి చేయరాదు. దానికి సంబంధించిన ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. ఎన్నికలు ఫలితాలు 13వ తేదీ కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తిగా అయిపోయిన తర్వాతనే ఎన్నికల కోడ్ ముగియనుంది. అయితే దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ సందర్భంగా ఎవరు కూడా 50,000 రూపాయల ఆయా మున్సిపాలిటీ పరిధిలో కానీ క్యారీ చేయకూడదంటూ కూడా ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలంటూ ఇటు ఎన్నికల అధికారులను, అదేవిధంగా జిల్లా కలెక్టర్లను, మరొక వైపు పోలీసులను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ చారిక.